ఒకప్పటి విషయం. రాంపూర్ అనే గ్రామంలో ఒక కొత్త కుటుంబం ఉండడానికొచ్చింది. ఆ కుటుంబంలో జీవన్లాల్, అతని భార్య శీల, ఇంకా అతని 2 పిల్లలు పప్పు ఇంకా సీమ ఉండేవారు. వాళ్ళు పూర్తిగా శాకాహారం తినేవారు. కానీ పప్పు మాత్రం ఎవరికీ తెలియకుండా చికెన్ తింటూ ఉండేవాడు. పప్పు అక్కకి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు, అతను అవన్నీ తింటాడని. ఒకరోజు పప్పు ఇంకా సీమ కాలేజీకి వెళ్తుంటారు. ఇవాళ నాకు చికెన్ తినాలి అనిపిస్తుంది. నేనొకటి విన్నాను, ఒక కొత్త దుకాణం ఒకటి తెరిచారట కదా, అక్కడ చాలా టేస్టీగా ఉందంట చికెన్. నాకు ఈరోజే తెలిసింది, వెళ్ళి తిందాం అనుకుంటున్నాను. 4 రోజుల క్రితమే నువ్వు చికెన్ తిన్నావు. నీకు తెలుసు కదా మన ఇంట్లో ఇవన్నీ తినరని. నాన్నకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నువ్వే భయపడుతున్నావు అని చెప్పు. ఒక విషయం, ఇన్ని రోజులు అమ్మా నాన్నలకి తెలిసిందా ఇప్పుడు తెలియడానికి? అలాంటిదేముండదు, భయపడకు. అయినా సరే ఇవాళ వద్దు. లేదు లేదు, ఇవాళ నాకు చాలా బాగా తినాలనిపిస్తుంది.